హల్లెలూయా. ఈ కొద్దికాలం మందు ఈ విధంగా దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి ముఖ్యంగా దేవుని కొద్దిగా చెల్లిస్తున్నాను. వీడియో ద్వారా మిమ్మల్ని కలవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి, అలాగే దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి మరొకసారి దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. అయితే మన వాక్యాలకు వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధ యేసయ్య, ఈ కొద్ది కాలం మంది ప్రభా, నేను మీకు వాక్యాన్ని ప్రభా మేము ధ్యానించుకుంటుండగా మీరు నాతోని మందరితో కూడా ప్రభా మీరు మాట్లాడండి అయ్యా. వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా మీకు వాక్యాన్ని బట్టి ప్రభా దీవించబడాలి ప్రభా మీకు వాక్యం ఒకటే మమ్మల్ని జీవం చేస్తుంది. మీకు వాక్యమైనా మాకు క్షేమాన్ని ఇస్తుందయ్యా. మీకు వాక్యం ఒకటే మమ్మల్ని మారుస్తుందయ్యా. కాబట్టి తండ్రి ప్రభా మీకు వాక్యాన్ని మీకు స్వరాన్ని వినడానికి ప్రభా నేను మేమందరం కూడా ప్రభా సిద్ధంగా ఉన్నామయ్యా. మాతో మీరు మాట్లాడమని ఇంకున్న ప్రభానైనా సర్వ సత్యంలోనికి అయినా మీరు మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మీ చేతిగా అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈ కొద్దికాలం ముందు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటుండగా ఈ కొద్దికాలం ముందు దేవుడు నా యొక్క హృదయంలో పెట్టిన యొక్క మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నానండి. అయితే దేని గురించి అంటే దేవుడు ఎందుకు కొన్నిసార్లు ఆయన అద్భుత కార్యాలను ఆయన చేయరు. ఆయన ఆ టాపిక్ మనం చూద్దాం. మనం చూస్తే నేను మీకు ఈ విషయంలో 5 పాయింట్స్ మీకు చెప్తాను. నేను ఎందుకు దేవుడు అద్భుత కార్యాలని ఆయన చేయరు. ఆయన మొదటిగా చూస్తే ఆయన సమయం కానప్పుడు ఆయన అద్భుతాలు చేయరంట. ఆయన యోహాను సువార్తలో చూస్తే 2వ అధ్యాయము మనకి బాగా తెలిసిన పరిశుభ్రమైన వాక్య భాగము. అక్కడ కానా ఆ యొక్క వివాహంలో కానా ఊరిలో ఒక వివాహం జరుగుతుండగా అక్కడ ద్రాక్షరసం అయిపోతుంది. అప్పుడు యేసు తల్లి అయిన మరియా ఆమె ఆయన దగ్గరికి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిన విషయం చెప్పినప్పుడు అప్పుడు ప్రభువు చెప్పిన యొక్క మాట ఏంటంటే నా సమయం ఇంకను కూడా రాలేదు. గమనించండి, దేవుడు ఆయన యొక్క సమయంలోనే ఆయన అద్భుతాలు చేసేవాడు. ఆయన మన యొక్క సమయంలో ఆయన ఆశ్చర్యకార్యాలు కానీ అద్భుతాలు కానీ స్వస్థతలు కానీ ఆయన చేసేవాడు కాదండి. ఏదైనా సరే అది ఆయన సమయంలో ఆయన చూస్తాడు. ఆయన ఆ యొక్క సమయంలో. కాబట్టి మొదటిగా మనం చేయాల్సింది మనం అనుకున్నప్పుడే అద్భుతాలు జరగాలని అనుకోకూడదు. కానీ ఇది ఆయన యొక్క సమయం గురించి మనం కనిపెట్టాలి. ఆ యొక్క కానా ఆ యొక్క ఊర్లో ఆ యొక్క వివాహం సందర్భంలో ప్రభు చెప్పినప్పుడు నా సమయం ఇంకను కూడా రాలేదన్నప్పుడు యేసు తల్లి మరియా ఆ యొక్క పరిచారులకు చెప్పిన మాట ఏంటంటే ఆయన చెప్పినంత వరకు కూడా మీరు వేచి ఉండండి. సో మనకి ఉండాల్సింది ఏంటంటే ఆయన యొక్క సమయం వరకు కూడా మనం కనిపెట్టాలి అద్భుతం గురించి. చాలామంది కనిపెట్టరు. వాళ్ళు ప్రార్థన చేయగానే అక్కడ అద్భుతం జరగాలని అనుకుంటారు. వాళ్ళు అది దేవునికి చిత్తము కాదండి. ఆయన యొక్క సమయమే ఆయన యొక్క చిత్తమైనది. సో ఆయన యొక్క సమయంలో ఆయన అద్భుతాలు చేసేవాడు ఆయన. కాబట్టి మొదటిగా ఆయన ఎప్పుడు అద్భుతాలు చేయరంటే ఆయన యొక్క సమయం కానప్పుడు ఆయన అద్భుతం చేయరు. రెండవది చూస్తే అది దేవుని యొక్క మహిమార్థం కాకపోతే ఆయన అద్భుతం చేసేవాడు కాదండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 13వ వచనంలో అక్కడ ఆ యొక్క మాట రాయబడి ఉంటుంది. మీరు నా నామమున దేన్ని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడే నిమిత్తము దాన్ని చేతును. గమనించండి, ఆయన ఒక అద్భుతం చేశారంటే ఈ అద్భుతం ద్వారా దేవునికి మాత్రమే మహిమ రావాలి. ఈ అద్భుతాల ద్వారా ఏ ఒక్క మనిషి కూడా అద్భుతాల ద్వారా మహిమ రావడానికి వీల్లేదు. ఎందు గురించి అంటే ఏ ఒక్క మనిషి కూడా ఈ లోకంలో ఏ ఒక్క వ్యక్తి కూడా అద్భుతాలు చేయలేడండి. ఒక్క మనిషి ద్వారా అద్భుతాలు జరిగేవి కావు. దేవుడు మాత్రం అద్భుతాలు చేస్తాడు. దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటాడు. ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయనక సమయంలో ఆయనకు చిత్తాసరంగా ఆయనకు మహిమార్థం మాత్రమే ఆయన అద్భుతాలు చేస్తాడు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా అద్భుతాలు చేయలేడు. కాబట్టి ఇది తండ్రి యొక్క మహిమార్థం మాత్రమే ఈ అద్భుతం జరుగుతుంది. కాబట్టి ఒక అద్భుతం జరగాలి, ఒక ఆశ్చర్యకార్యం జరగాలి, ఒక స్వస్థత జరగాలి అంటే అది తండ్రికి మహిమ వస్తేనే ఆయన అద్భుతం చేస్తాడు అక్కడ ఆయన. కాబట్టి రెండవది ఈ యొక్క స్వస్థత ద్వారా లేకపోతే అద్భుతం ద్వారా తండ్రికి మహిమ వస్తుందా లేదా అన్నది ఆయన చూస్తారు. అప్పుడే ఆ యొక్క అద్భుతము ఆయన చేస్తారు. ఆయన
ఈ అద్భుతాలు చూసినప్పుడు ఇది ఎవరినో కన్విన్స్ చేయడానికని దేవుడు ఆశ్చర్యకార్యాలను చేయడం ఆయన తను నిరూపించుకోవడానికి ఆయన చేసే దేవుడు కాదు. ఇది ఆయనకి మహిమార్థం, ఆయనకి చిత్తానుసారంగా ఆయన చేసే దేవుడు ఆయన. కాబట్టి రెండవది గమనించండి, దీని ద్వారా దేవునికి మహిమ వస్తుందా లేదా అన్నది ఆయన చూస్తారు ఆయన. అలాగే మూడవది చూస్తే ఆయన అద్భుతం చేసినప్పుడు ఆయన ఒక ఉద్దేశంతో ఆయన అద్భుతం చేస్తాడు. ఆయన ఏదో ఒక క్యాషువల్గా ఆయన అద్భుతం చేసే దేవుడు కాదు ఆయన. ఎందు గురించి అంటే అబ్రహాము యొక్క జీవితం మనం చూసినప్పుడు అబ్రహాము జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. ఏమనంటే నేను నీకు ఒక కుమారుని నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు ఆయన. అయితే ఎందుకు దేవుడు ఆ యొక్క వాగ్దానం చేశాడు అంటే అబ్రహాము ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలని అబ్రహాం యొక్క జీవితంలో అద్భుతం చేశాడు ఆయన. చాలామంది మిరకల్స్ పొందుకుంటారు కానీ అది వారి వరకు అనుకుంటారు. కానీ దేవుడు నీ జీవితంలో ఎందుకు అద్భుతం చేశాడు, ఎందుకు ఇక ఆశ్చర్యకార్యం చేశాడంటే నీ ద్వారా అనేక మందిని దేవుడు దీవించాలని అనుకుంటాడు ఆయన. కాబట్టి పిల్లరా గమనించండి, ఆయన అద్భుతం చేస్తున్నాడు అంటే ఆయన ఒక ఉద్దేశంతో చేస్తున్నాడు. ఆ యొక్క ఉద్దేశం ఏంటంటే నీ ద్వారా అనేక మంది దీవించబడాలని, నీకు సంఘం దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నువ్వు నివసిస్తున్న యొక్క సొసైటీ దీవించబడాలి, నీ ద్వారా నీ ఇరుగు పొరుగు వారు దీవించబడాలి, ఆత్మీయంగా దీవించబడాలి. నిజమైన ఆశీర్వాదం అన్నది అది ఫిజికల్గా వచ్చే ఆశీర్వాదాలు కాదన్నది. నిజమైన ఆశీర్వాదం అన్నది అది ఆత్మీయంగా వచ్చే ఆశీర్వాదాలు. అది దేవుడు మన ఆత్మ గురించి ఆయన ఎక్కువగా పట్టించుకునే దేవుడు ఆయన. మన శరీరం గురించి కన్నా ఎక్కువగా మన ఆత్మ గురించి పట్టించుకుంటాడు ఆయన. ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు ఆయన. ఆయన ఎందుకు ఫిజికల్ లైఫ్లో మన యొక్క వ్యక్తిగత జీవితంలో అయితే బాహ్యంగా అయితే మన యొక్క శారీరక విషయంలో ఆయన అద్భుతాలు చేస్తాడంటే నీకు ఆత్మీయ జీవితము నా యొక్క ఆత్మీయ జీవితము దీవించబడాలని దేవుడికి అద్భుతం చేస్తాడు ఆయన. అంతేగాని ఫిజికల్గా నువ్వు దీవించబడితే చాలు అని దేవుడు అనుకునేవాడు కాదు ఆయన. దీని ద్వారా ఆయనకు ముఖ్య ఉద్దేశం అంటే నీ ఆత్మ దీవించబడాలని, నీకు ఆత్మీయ జీవితం కట్టబడాలని, అంతేకాదు నీ ద్వారా అనేక మంది ప్రభు దగ్గరికి రావాలని దేవుడికి అద్భుత కార్యాలు చేస్తాడు ఆయన. ఒకవేళ ఆ విధంగా కాకపోతే ఆయన అక్కడ అద్భుతం చేసేవాడు కాదు ఆయన. మూడోది చూస్తే ఆయన యొక్క ఉద్దేశంతో ఆయన అద్భుతం చేస్తాడు ఆయన. ఆ ఉద్దేశం ఏంటంటే ఆయనకు కారణం ఏంటంటే దీని ద్వారా నీకు ఆత్మీయ జీవితం దీవించబడడానికి దేవుడు అద్భుతాలు చేసేవాడు. నాలుగోది చూస్తే ఒకవేళ నువ్వు దేవుని మీద నమ్మకంలో కానీ విశ్వాసం కానీ లేకపోతే నీ జీవితంలో అద్భుతాలు జరగవు. ఆ యొక్క మాట చూస్తే మత్తయి రాసిన సువార్తలోని 13వ అధ్యాయము 58వ వచనం చూస్తే వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములు చేయలేదు. చూడండి, వారికి అవిశ్వాసమును బట్టి, విశ్వాసము లేదు. యేసుక్రీస్తు ఆయన అనేక మందిని ఆయన స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరిచినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఏమనంటే నీ యొక్క విశ్వాసం బట్టి నీకు కలుగును, నీ విశ్వాసం బట్టి నీకు జరగను. సో అద్భుతం కావాలి, నీ జీవితంలో ఆశ్చర్యకార్యం జరగాలి అంటే నీ జీవితంలో ఉండాల్సినటువంటి విశ్వాసం అంటే ఆ విశ్వాసం ఉంటేనే దేవుడు అద్భుతం చేస్తారు ఆయన. ఈ విశ్వాసం ద్వారా నువ్వు అనేకమైన ఆశ్చర్యకార్యాలని నీ జీవితంలో నువ్వు పొందుకుంటాను. అక్కడ ప్రజలు ఎవరు కూడా చాలామంది నమ్మలేదు ప్రభుని. బైబిల్ చెప్తుంది వారికి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు వారి జీవితంలో ఆయన అద్భుతాలు చేయలేదు ఆయన. కాబట్టి నాలుగవది మనం చూస్తే ఎప్పుడు అద్భుతం జరగదంటే ఎప్పుడైతే నీకు అవిశ్వాసం ఉంటుందో, దేవుని పట్ల నీకు విశ్వాసం లేనప్పుడు అక్కడ అద్భుతం జరగదంటే. ఐదవది చూస్తే దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించినప్పుడు అద్భుతాలు జరగవట. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము, జాన్ 15:7. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. నా యందు మీరును మీ యందు నా వాక్యము నిలిచినట్లయితే, దేవుడు చూడండి ఎంత గొప్ప వాగ్దానం చేశాడు. మీరు ఏది అయినా మీకు ఏది ఇష్టమో అది అడగండి, నేను మీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడట? చాలా మంది అడుగుతారు ఏంటంటే దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవించారు, కానీ వారి జీవితంలో అద్భుతాలు కావాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా వారు జీవించరు, కానీ వారికి స్వస్థతలు కావాలి. వారు లోకంలో జీవిస్తుంటారు, పాపంలో జీవిస్తుంటారు,
ఇష్టానుసారంగా జీవిస్తుంటారు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తుంటారు, దేవునికి బాధ పెడుతూ ఉంటారు, దేవునికి వ్యతిరేకంగా సనుక్కుంటూ ఉంటారు, దేవుని దుఃఖపరుస్తూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైం వారికి అద్భుతాలు కావాలి. వారికి కష్టం వచ్చినప్పుడు అద్భుతం కావాలి, వారికి బాధ వచ్చినప్పుడు అద్భుతం కావాలి, వాళ్ళకి రోగం వచ్చినప్పుడు అద్భుతం కావాలి. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది కదా, ఎప్పుడైతే దేవునికి వాక్యం మనం నిలిచినప్పుడు, మనం దేవుని ఉన్నప్పుడట, అప్పుడు మనం ఏది అడిగినా సరే దేవుడు దాన్ని మనకి ఇస్తాడని దేవుడే వాగ్దానం చేస్తాడు మనకి. గమనించండి, ఈ అద్భుతాలన్నవి దేవుడు ఎందుకు చేస్తాడు అంటే, ఇక స్వస్థతలు కానీ ఆశ్చర్యకారాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు చేస్తారంటే, మనకి ఆత్మీయ జీవితము ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి దేవుడు చేస్తాడండి. నీకు లోకంలో నువ్వు శారీరకంగా దీవించబడ్డానికి కాదని దేవుడు చేశాడు. చాలామంది దేవుణ్ణి ఇక భౌతికమైన విషయాల గురించి దేవుని ఎక్కువగా వాడుకుంటారు. వారి యొక్క విశ్వాసాన్ని కూడాను భౌతికమైన విషయాల గురించి ఎక్కువగా వాడుతూ ఉంటారు. దేవుడు మనకి ఎందుకు విశ్వాసం ఇచ్చాడంటే, యేసుక్రీస్తు ఆ యొక్క పరలోకము నుంచి ఆయన మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి ఆయన మన గురించి ఆయన శిలువ మీద చనిపోయి తన రక్తానంతా కూడా కార్చి ఆయన ఎందుకు ఇంత వేదన అనుభవించారంటే, నిన్ను ఈ లోకంలో భౌతికంగా దీవించడానికి మాత్రమే కాదంటే, దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అది కాదు. బైబిల్లో మాట ఉంటుంది ఏంటంటే, ఆయన మనలను ధనవంతులుగా చేయడానికని ఆయన దరిద్రుడిగా మారాడని బైబిల్ చెప్తుంది. కొంతమంది అనుకుంటారు, నేను విన్నదేంటే, ఈ లోకంలో ధనవంతుడిగా ఉండాలంటే ఈ లోకంలో మనకు కావాల్సిన ప్రతి అవసరతలు ఇస్తూ, మనకు కావాల్సిన డబ్బులు ఇస్తున్నాడు, అందు గురించిన దేవుడు ఈ లోకానికి వచ్చాడు, ఈ లోకంలో మనకు కావాల్సినవన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు అని అనుకుంటారు. దాని గురించి కాదండి. పాపం అనే దరిద్రంలో ఉన్న మనల్ని, మన పాపం బట్టి మనం చచ్చిన వాడుగా ఉంటుండగా మనలను ధనవంతులుగా, ఆత్మీయ జీవితంలో ధనవంతులుగా చేయడానికనే దేవుడు ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఎలా వచ్చాడట? దరిద్రుడికి వచ్చాడట. అంటే అర్థం ఏంటంటే, మన గురించి ఆయన పాపిగా మారాడట. ఆయన మనలను నీతిమంతులుగా చేయడానికని, మనలను పరిశుద్ధులుగా చేయడానికని, మన పాపమును ఆయన కడిగి వేయడానికని ఆయన మన గురించి మన పాపాన్ని తన మీద వేసుకున్నాడు. ఆయన మన గురించి ఆయన చనిపోయాడు శిలువ మీద. మన పాపము నిమిత్తము ఆయన శిక్షను అనుభవించారు ఆయన. కాబట్టి గమనించండి, దేవుడు ఈ అద్భుత కార్యాలు ఎందుకు చేస్తున్నారంటే, దీని ద్వారా నీ ఆత్మీయ జీవితం దీవించబడాలి. కాబట్టి పిల్లరా, ఇక 5 అంశాలు చూడండి. ఆయనకి సమయం కానప్పుడు ఆయన అద్భుతం చేయడం. ఆయన ఒకవేళ దీని ద్వారా ఆయనకు మహిమ రాదు అంటే ఆయన అద్భుతం చేయడం. ఆయన దీని ద్వారా నీకు ఆత్మీయ జీవితము ఎదగదు, లేకపోతే నీ ఆత్మీయ జీవితంలో ఉన్నతంగా నువ్వు వెళ్ళలేవు అని అన్నప్పుడు ఆయన అద్భుతం చేసేవాడు కాదైనా. నీకు విశ్వాసం లేనప్పుడు ఆయన అద్భుతం చేయడు. ఆయన నువ్వు వాక్యానుసారంగా జీవించినప్పుడు నువ్వు ఏది అడిగినా సరే నువ్వు అడిగిన ఆయన నీకు దయచేయలేడు. ఆయన గమనించండి, ఆయన అద్భుతాలు చేయలేక కాదు. బైబిల్ చెప్తుంది, రక్షించిన నేరకున్నట్లు ఆయనకు హస్తము కురచగలదు, ఆయన ఆశ్చర్యకార్యాలు చేయగలరు. ఆయన మాటతోనే ఆయన అద్భుతాలు చేసేవాడు. ఆయన ఒక మాటతోనే ఆయన సృష్టి అంతటి కూడా ఆయన సృష్టించిన దేవుడు. ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన బలవంతుడు. ఆయనకు అసాధ్యం అంటూ ఏది కూడా ఈ లోకంలో లేదంటే, సమస్తము కూడా సాధ్యం. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన కానీ పిల్లరా, మనం ఎప్పుడైతే ఈ 5 విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకొని మనం ఆయనది విశ్వాసం ఉంచి ఆయన వాక్యాసారంగా జీవిస్తూ ఆయన సమయం గురించి మనం కనిపెడుతూ దీని ద్వారా దేవునికి మాత్రమే మహిమ కలుగులాగిన మనం ఎప్పుడైతే మనం ఉంటామో దేవుడు తప్పకుండా అద్భుతాలు చేసేవాడు. చాలామంది అంటారు, ఇక లాస్ట్ డేస్లోని ఈ అద్భుతాలని ఆగిపోయాయండి, ఇంకా స్వస్థతలు లేవండి. తప్పండి. నా చేతిలో దేవుడు అద్భుతం చేశాడు. ఆయన ఒక అన్య కుటుంబంలో పుట్టిన నన్ను దేవుడు ఒక అద్భుతం ద్వారా ఆయన నా కుటుంబాన్ని రక్షించాడు. ఆయన నాకు చిన్నప్పుడు నాకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నాను. మా డాడీ డాక్టర్. అయినా డాక్టర్లు చెప్పారు, ఇంకా నేను చనిపోతాను, నేను బ్రతకనని. లాస్ట్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నాను. కానీ ఆ ఇంకా సమయం ద్వారా మా ఫాదర్ డాక్టర్గా ఆయన అనేకమైన ప్రయత్నాలు చేశారు, కానీ దీనివల్ల కూడా ప్రయోజనం లేకపోయిందండి. చివరికి ఆయన యేసుక్రీస్తు గురించి విన్నారు. ఆయన అంతవరకు కూడా యేసుక్రీస్తు అంటే ఆయనకు తెలియదు. లాస్ట్ మూమెంట్లో ఆయన విన్నారు. ఆయన బైబిల్
ఒకరిస్తే బైబిల్ తీశారు, అక్కడ ఉంటే బైబిల్ ఓపెన్ చేసి చూస్తే విలాప వాక్యాలు 2:19 ద్వారా తండ్రి దేవుడు మాకు ఫాదర్తో మాట్లాడారు. మొదటి జామున నువ్వు లేచి నీ పసిపిల్లల ప్రాణం గురించి అని నీళ్లు కుమ్మరించినట్లు నీకు హృదయం సన్నదులు కుమ్మరించు అని దేవుడు ఎప్పుడైతే మాట్లాడారో ఆ యొక్క వాక్యం ద్వారా ఆయనకి కొంత నమ్మకం వచ్చినమాట. ఎందుకు గురించి లాస్ట్ స్టేజ్లో ఉన్నాను, క్యాన్సర్, లివర్, స్ప్లీన్ ఎన్లార్జ్ అయిపోయి బాగా, ఇంకా కొన్ని గంటల్లో నేను చనిపోతాను. నేను ఆ యొక్క మూమెంట్లో ఈ యొక్క వాక్యం చూసిన తర్వాత ఈ యొక్క వాక్యము ఆయనకు హృదయాన్ని తాకింది. ఒక విశ్వాసం స్టార్ట్ అయింది ఆయన హృదయంలో. అప్పుడు ఆయన అనుకున్నారట, ప్రార్థన చేశారట, ఇదిగో డాక్టర్లుగా మా చేతిలో లేదు, ఇంకా మేము కూడా చేయలేము, ఇదిగో నా కొడుకు ఇంకా కొన్ని గంటల్లో చచ్చిపోతాడు, అయితే దేవా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే ఇక బిడ్డను బ్రతికించు, లేదంటే నువ్వు తీసుకువెళ్ళిపో. నాకు తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నాను, కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. కొన్ని గంటలు గడిచిన తర్వాత అప్పటికి హై టెంపరేచర్ ఉన్నా, నేను అన్కాన్షియస్కి వెళ్ళిపోయాను. నేను ఆఫ్టర్ ఫ్యూ అవర్స్, కొన్ని గంటల తర్వాత నేను మళ్ళా కోమల నుంచి బయటకు వచ్చాను. నేను తెలివిలోకి వచ్చినట. ఫీవర్ చూస్తే ఫీవర్ ఒక్కసారిగా తగ్గింది. అప్పుడు విశ్వాసం ఇంకా కూడా ఎక్కువ ఫెయిత్ వచ్చింది, ఇంకా ప్రార్థన చేశారు. ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ నన్ను కేజీఎస్ పట్టుకు వెళ్ళారు. అక్కడ పరీక్షలు చేసిన తర్వాత ఆఫ్టర్ 1 వీక్ తర్వాత పరీక్షలు చేశారు. ఆ రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ చూస్తే అసలు అక్యూట్ ల్యూకేమియా, బ్లడ్ క్యాన్సర్ లేదని రిపోర్ట్ వచ్చింది. హల్లెలూయా, దేవుడు అద్భుతాలు చేసేవాడండి. అంతేకాదు నాకు ఒకసారి యాక్సిడెంట్ అయింది, హెడ్ ఇంజరీ అయింది. ఆ యొక్క తలకి దెబ్బ తగిలింది జగదాంబ జంక్షన్ దగ్గర. ఆ యొక్క హెడ్ ఇంజరీలో, ఆ యాక్సిడెంట్లో నేను చనిపోయాను. నాకు బ్రెయిన్ లెఫ్ట్ సైడ్ సివియర్ హెమరేజ్ అయిపోయింది, బ్లీడింగ్ వస్తుంది, బ్రెయిన్ అంతా కూడా లోపల వెజల్స్ కట్ అయిపోయింది. నన్ను హాస్పిటల్ అడ్మిట్ చేశారు, ఐసీయూలో పెట్టారు, 3 days అబ్జర్వేషన్లో పెట్టారు. డాక్టర్స్ అన్నారు ఇంకా బ్రతకడని చెప్పారు. అయితే మా యొక్క రిలేటివ్స్ అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు, నన్ను ఎక్కడ బరియల్ చేయాలని మాట్లాడుకుంటున్నారట. అనేక మంది ప్రార్థన చేస్తారు నా గురించి, సేవకులు, దైవజనులు అనేక మంది నా గురించి ప్రార్థన చేస్తారు. అయితే ఆ తర్వాత నాకు తెలియదు, ఆ యొక్క 3 daysలో నా అబ్జర్వేషన్ పెట్టినప్పుడు నా యొక్క శరీరంలో ఒక కార్యం జరుగుతున్నమాట. నాకు అర్థం కావట్లేదు, అది ఏంటో నాకు తెలియట్లేదు. కొంతసేపటికి నేను చూస్తే ఒక పైనుంచి నేను కిందకు చూస్తుంటే అది ఏంటో నాకు అర్థం కాలేదు. కానీ ఆ తర్వాత కొన్ని నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను, నా యొక్క బాడీ ఆ యొక్క మంచం మీద ఉంది. అది హాస్పిటల్ అని కూడా నాకు తెలియలేదు, అదేంటో నాకు తెలియదు, ఆ పరిస్థితి ఏంటో నాకు తెలియదు. కానీ నా బాడీ మంచం మీద ఉంది, నా యొక్క బాడీ చుట్టూ కూడా కొంతమంది మనుషులు నిలబడి ఉన్నారు. అప్పుడు నాకు అర్థమైంది నేను చనిపోయాను. నేను చాలా భయపడ్డాను పిల్లరా. అది ఎలాగైందో నాకు తెలియదు, కానీ నేను చనిపోయినా నాకు అర్థమైంది. అది ఎలాగైందో నాకు తెలియలేదు. కానీ ఒకటి అనుకున్నాను, చిన్నప్పుడే దేవుడు నన్ను బ్లడ్ క్యాన్సర్ నుంచి ఆయన హీల్ చేశాడు కదా, 11 months అప్పుడు క్యాన్సర్ నుంచి ఆయన బాగు చేశాడు కదా, దేవుడు నన్ను వాడుకుంటానని దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఏంటి నేను చనిపోయానండి అని చాలా భయపడ్డానండి. నాకు అర్థమైంది నేను చనిపోయాను. ఆ తర్వాత ఫ్యూ అవర్స్ తర్వాత నేను మళ్ళా తర్వాత నాకేమని తెలియదు. ఆ ఫ్యూ అవర్స్ తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్కి పట్టుకు వెళ్ళాలి డాక్టర్స్. అయితే పట్టుకు వెళ్ళకముందు మరలా టెస్ట్లన్నీ చేశారట. ఆ యొక్క ఆపరేషన్ కూడాను నా యొక్క స్కల్ కట్ చేసి లోపల నా యొక్క క్లాట్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలి, ఆపరేషన్ చేయాలి. అయితే ఆ యొక్క సమయంలోనే ఆ యొక్క టెస్ట్లన్నీ చేసిన తర్వాత డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఆ యొక్క కట్ అయిపోయిన 2 vessels కూడా కనెక్ట్ అయి ఉన్నాయి. అసలు ఆ యొక్క లెఫ్ట్ సైడ్ బ్రెయిన్లోనే అసలు క్లాట్స్ కూడా ఏమీ లేవు, కంప్లీట్గా నార్మల్గా అనమాట. డాక్టర్స్ ఆశ్చర్యపోయారు, అన్నారు మీ అబ్బాయి అవుట్ ఆఫ్ డేంజర్, కానీ కోమాలోకి రావాలంటే అట్లీస్ట్ 1 సంవత్సరం పడుతుందని అన్నారు. కానీ అనేక మంది ప్రార్థనల వలన, ముఖ్యంగా దేవుని యొక్క మహాకృప వల్ల ఏంటంటే 21 days నేను కోమాలో ఉన్నాను. నేను దేవుడు నన్ను సహజంగా ఆయన బయటకు తీసుకొచ్చాడు. ఎందుకు చెప్తున్నట్టే ఇక మాట పిల్లరా, ఇక సాక్ష్యం, దేవుడు ఇప్పుడు కూడా అద్భుతాలు చేసేవాడు. నా జీవితంలోనే ఆయన అద్భుతం చేశాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసేవాడు. కానీ దీని ద్వారా దేవునికి మాత్రమే మహిమ రావాలండి. కాబట్టి ఇక 5 విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకుందాం. మనం దేవుడు అద్భుతాలు చేయాలంటే మనం ఆయన సమయం గురించి కనిపెట్టాలి, మన యొక్క సమయం గురించి కాదండి, ఆయన యొక్క సమయం గురించి మనం కనిపెట్టాలి. అంతేకాదు దీని ద్వారా తండ్రికి మహిమ వస్తుందా లేదా మనం చూడాలి.
దేవునికి మహిమ వస్తేనే అక్కడ అద్భుతం జరుగుతుంది. అంతేకాదు దీని ద్వారా మనకు ఆత్మీయ జీవితంలో కూడా మనము ఉన్నతంగా ఎదగాలి. ఒక ఉద్దేశంతో దేవుడు అద్భుతం చేస్తాడు ఆయన. అంతేకాదు మన జీవితంలో విశ్వాసం ఉన్నప్పుడు ఆయన అద్భుత కార్యాలు చేసేవాడు. మరి ముఖ్యంగా చివరిగా చూస్తే, నువ్వు ఏది అడిగినా సరే దేవునికి ఇవ్వాలంటే నువ్వు నేను ఆయన వాక్యానుసారంగా మనం జీవించాలి. దేవుడు మనలో ఉంటే మనం ఏది అడిగినా సరే, మనకి ఇష్టమైనది మనం అడిగినప్పుడు దేవుడు తప్పకుండా మనకి ఆయన దయచేసేవాడు. కాబట్టి ఇక 5 అంశాలు కూడా 5 విషయాలు కూడా గుర్తుపెట్టుకొని దీనికి తగ్గట్టుగా మనకి చూద్దాం, మనం మార్చుకుందాం ద్వారా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థించాలి. దేవుడికి వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. కళ్ళు మూసుకున్నాం. పరిశుద్ధుడ యేసయ్య, నేను విత్తబడిన వాక్యము తండ్రి, మా అందరి చేతులు కొరకు 100 ఫలింపచేయండి తండ్రి. నైనా మీరు నాతో మాతో అందరితో కూడా ప్రభా మీకు వాక్యం ద్వారా మాట్లాడినందుకు మీకు నా చెల్లిస్తూ ప్రభా ఇక అద్భుతాల ప్రభావనైనా మా యొక్క జీవితాల ప్రభావనైనా కేవలం భౌతికంగా ప్రభావ మేము అభివృద్ధి పొందడానికి కాదయ్యా. ఇక అద్భుతాల ద్వారా తండ్రి, ఏ ఆశ్చర్యకాల ద్వారా, ఇక స్వస్థతల ద్వారా తండ్రి, మా యొక్క ఆత్మీయ జీవితంలో ప్రభావ మేము ఉన్నతంగా ఎదగాలి తండ్రి. కాబట్టి ప్రభా అటువంటి కృపను ప్రభావనైనా నాకు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభావ మీరు దయచేయమని, నేను ప్రతి ఒక్క బిడ్డని వింటున్న ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను కూడా ప్రభావ మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.